ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తనకన్నా ముందు నేను ప్రెగ్నెంట్ అవ్వడం భానుకి ఇష్టం లేదేమో. లేదు తల్లి, భానుకి అలాంటి ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. నువ్వు తల్లి కాబోతున్నావని తను ఎంత సంబరపడిపోయిందో తెలుసా? ఇంట్లో చిన్నపిల్లల కేరింతలు వినపడతాయని ఎంతో ఆనందపడింది. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని అందరికీ చెప్పింది. చూడు తల్లి, నా కూతురికి ప్రేమించడమే కాని ద్వేషించడం రాదమ్మా. నేనెప్పుడూ తననలా పెంచలేదు. అదే నిజమైతే మరిప్పుడు భాను ఏది మావయ్య? తనంతట తనే హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది. తను ఆ బాధ్యత తీసుకుంటానంటేనే కదా అందరం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ అంతలోనే ఎవరికి ఏమి చెప్పకుండా ఎటు వెళ్ళింది? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? చాంద్రి, నువ్వు అలా అర్థం చేసుకున్నా భానుని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకు. భాను అలా వెళ్ళింది అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉంటుంది. అంతేకాని నువ్వు తల్లివి కాబోతున్నావని కోపాన్ని పెంచుకునే మనస్తత్వం భానుకి లేదు. భాను గురించి పూర్తిగా తెలిసినా మనం ఇలా తప్పుగా ఆలోచించడం మంచిది కాదు. నీకు నీ భార్య మాట కన్నా చెల్లెల మీదే నీకున్న అభిమానం చాలా గొప్పది పార్థం. హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది భాను. మీరందరూ రెడీ అయి వచ్చేసరికి కనిపించకుండా పోయింది కూడా భానుయే. నిజంగా తను ఇంపార్టెంట్ పని మీద వెళ్ళుంటే కార్తీక్ ఫోన్ చేసినప్పుడు తను సమాధానం చెప్పుండేది కదా. ఇదేది చేయలేదు అంటే ఖచ్చితంగా భాను మనసులో ఏదో దురుద్దేశం ఉందని. నిజంగా భాను మనసులో ఏదైనా ఉద్దేశం ఉంటే అది మనం తెలుసుకోవాలి. వచ్చాక నేనే అడుగుతాను. సరే, మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. నిజమే కార్తీక్, భాను లేకపోతే ఏమైంది? చాందిని వంటరా? మనం వదిలేస్తామా? నేను చాందినికి తోడుగా ఉంటాను. చాందిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఇదంతా నా కుటుంబం, మీరంతా నా వాళ్ళు. నా వాళ్ళ కోసం నేను ఆ మాత్రం కేర్ తీసుకోలేనా? భాను, నా ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాను. ఇప్పుడు అందరికీ నీ మీద అనుమానం మొదలైంది. దీన్నే అవకాశంగా తీసుకొని నిన్ను ఒంటరిని చేసి ఆడుకుంటాను. చాందిని, పద, హాస్పిటల్కి వెళ్దాం. రా చాందిని. జాగ్రత్తగా వెళ్ళరా తల్లి, వెళ్ళరా బాబు. ఏంటి కార్తీక్, ఇంకా భాను గురించి ఆలోచిస్తున్నావా? భాను ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక ఆలోచిస్తున్నాను. భాను ఇలా చేసిందంటే దాని వెనకాల ఏదో అర్థం ఉంటుంది. అదేంటో భానుతో మాట్లాడికే తెలుస్తుంది. అనవసరంగా కోపాన్ని పెంచుకో కార్తీక్. ఎందుకు పార్దు ఇంకా భానుకు సపోర్ట్ చేస్తున్నావు? తనకిష్టం లేదని తెలిసాక కూడా ఇంకా తనని సపోర్ట్ చేయడంలో అర్థం లేదు. కరెక్ట్గా చెప్పావు చాందిని. భానులో ఏష ఉందని దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా. ఎందుకు కార్తీక్ అనవసరంగా బాధపడతావు? భాను రాకపోతే ఏమైంది? చాంద్రిని నేను చూసుకుంటాను. భాను తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. చాందిని ఆశ్చర్యపోయేలా తనని కేర్ఫుల్గా నేను చూసుకుంటాను. నా కుటుంబంలో ఎవరు బాధపడినా నేను భరించలేను. నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, పదండి. నమస్తే సార్. హలో. మీకోసమే ఎదురు చూస్తున్నాం. మా కోసం ఎదురు చూడడం ఏంటి? అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, అందుకే ఎదురు చూస్తున్నారు.
డాక్టర్ రూమ్ ఎటు? అటువైపు మేడం. అటంట పద. వెల్కమ్ టు హాస్పిటల్ మేడం. కంగ్రాచులేషన్స్ చాందిని. థ్యాంక్ యూ మేడం. ఏంటిదంతా? భాను, చాందిని, కంగ్రాట్స్ చాందిని. ఏంటదినా ఇది? తల్లి కాబోతున్న నా ఆడపడుచుకి చిన్న స్వాగతం. ఎన్నో ఏళ్ల తర్వాత మన ఇంట్లో పసిపాప నవ్వులు వినిపించబోతున్నాయి. ఈ తరంలో ఆనందాన్ని తొలిసారి నువ్వే పరిచయం చేస్తున్నావు. దీన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే నీ మనసులో ఎలాంటి బెంగ భయం లేకుండా నువ్వు డెలివరీ అయ్యే వరకు అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేశాం. నువ్వెప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలి. భాను, నువ్వెక్కడున్నావా? మరి ఈ విషయం కార్తీక్ ఫోన్ చేసినప్పుడు చెప్తే సరిపోయేది కదమ్మా. అనవసరంగా నీ గురించి ఎంతో చెడుగా ఎవరో చెప్పారు. అది అందరూ నమ్మేశారు. ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందన్నయ్య? ఆవిడెప్పుడో వచ్చారు, మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించారు. మా ఆడపడుచుకు ఊహించనంత ఆనందం ఇవ్వాలని మా అందరితో ఆవిడ చెప్పిన విధానం మాకు బాగా నచ్చింది. ఏంటి భాను, ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు చేసిన పని ఇదా? బాధ్యత తీసుకోవడం అంటే ఇది నీలిమా. అంతేకాని గొడవలు పెట్టడం, మనస్పర్ధలు సృష్టించడం కాదు. భాను బాధ్యత నువ్వు తీసుకుంటానన్నావు అంటే భాను స్థానంలోకి రావాలని నీ మనసులో ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, భాను స్థానంలోకి నువ్వు ఎప్పుడూ రాలేవు. ఇలా భానులా నీ జన్మలో నువ్వు ఆలోచించలేవు. నువ్వు చెప్పింది నిజమే పార్థు. తొందరపడి నేనే వదిన అపార్థం చేసుకున్నాను. సారీ వదినా. నువ్వు ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి నీకన్నా ముందు నేను తల్లిని కాబోతున్నానని నీ కోపం వచ్చిందని అనుకున్నాను. కానీ నన్ను తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నానని అనుకోలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం చాందిని. నీ మీద నాకు అభిమానమే ఉంటుంది, కానీ అసూయ ఉండదు. ఎంతో కష్టపడి నేను నిన్ను చెడ్డదాన్ని చేద్దామనుకుంటే ఈ ఒక్క విషయంతో నువ్వు మళ్ళీ దేవతవైపోయావు. నేను దెయ్యాన్నైపోయాను. ఛ! పద, టెస్ట్కి వెళ్దాం. రండి మేడం. కూర్చో బావా, నేను ఇప్పుడే వస్తా. సరే. కార్తీక్,
భాను ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? అనవసరంగా భానుని అందరూ తప్పు పట్టారమ్మా. తను ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది. అవునా? హాస్పిటల్కా? అయినా చాందిని తీసుకెళ్లకుండా అక్కడికి తనెందుకు వెళ్ళిందిరా? మనెవ్వరికీ ఊహకు అందకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసిందమ్మా. భాను ఇక్కడ అలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాం. చాందినికి ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిందో తెలుసా? ఏంటి కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా? అవును నాన్న. ఆ క్షణంలో చాందిని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనను చూసిన మాకు అర్థమైంది. అనవసరంగా భాను గురించి అందరం తప్పుగా అనుకున్నాంరా. తను మనందరి గురించి ఎంతగా ఆలోచిస్తుందని తెలుసుకోలేకపోయాంరా. అవునండి, హాస్పిటల్కి తీసుకెళ్తానన్న మనిషి ఎవరికీ చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందా అని చెప్పి నేను ఇంతలా ఆలోచించాను. కానీ నా కోడలు నా కూతురికి సత్కారం చేస్తుందని చెప్పి ఎవ్వరూ ఊహించలేకపోయాం. రే కార్తీక్, భానుకి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. నిజంగా తను చాలా గ్రేట్ అని చెప్పు. మన ఇంటికి దక్కినటువంటి అరుదైనటువంటి అదృష్టం భాను అని చెప్పు. అలాగేనమ్మా, చెప్తాను. అమ్మమ్మ, విన్నావు కదా నా కోడలు ఏం చేసిందో? విన్నానే. భాను అలా చెప్పకుండా వెళ్ళిపోయిందని నేను కూడా ఎంతో తిట్టుకున్నాను. కానీ దాని పెద్ద మనసు ఇంత వయసు వచ్చిన నాకు కూడా అర్థం కాలేదు. దేవతలు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారు, కానీ మనమే అర్థం చేసుకోలేకపోయాం. నువ్వు భానుని ఇంటి మహారాణి అన్నావు కదా, కానీ ఇంటి ఆడపిల్లకి మహారాణికి చేసినట్టే సత్కారం చేసింది. ఒరే మనవడా, నా వైపు నుంచి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పరా భానుకి. అలాగే బామ్మ, తప్పకుండా చెప్తాను. భాను, నిన్ను చెడ్డదాన్ని చేద్దామనుకుంటే నువ్వు దేవతకు మారిపోయావా? నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. కానీ నిన్ను పొగుడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. భాను, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. నీలిమ ఏంటి ఇలా మెసేజ్ చేసింది? చెప్పరాము. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు బాను? అదే నీ సందేహం అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు నాకు తర్వాత చెప్పడం కాదు, నీ గురించి నీలిమ ఇంట్లో ఎన్ని చెప్పిందో తెలుసా? నువ్వు చాందినిని పట్టించుకోవడం లేదని, నీకు ఎవ్వరన్నా లెక్కలేదు అని. ఒకటి కాదు, ఎన్నో నూరిపోసింది. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో అర్థం కావడం లేదు. కానీ మళ్ళీ నీ కుటుంబంలో గొడవలు పెట్టే అవకాశం నువ్వే ఇస్తున్నావు బాను. నేనివ్వడమేంటి, అదే తీసుకుంటుంది. ఏంటి? ఏమీ లేదులే, అదేం చెప్పుకున్నా చెప్పుకొని రాము. ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం నా దగ్గర లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అన్నయ్య చాందిని ముఖ్యం. ఆయన హ్యాపీగా ఉండటం ముఖ్యం. నేను ఆ పనే చేస్తున్నాను. దాని ఏడుపు దాన్ని ఏడవనివ్వే. ఉంటాను. భాను నీలిమ విషయంలో ఏదో తడపాటు పడుతుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. ఆ నీలిమకి నేనే బుద్ధి చెప్పాలి. సరే అమ్మా, ఉంటాను. నేను మళ్ళీ చేస్తాను. సరే.
భాను. నీలిమ ఎక్కడున్నావు? తెలుసుకో భాను. వెతికి తెలుసుకో. తెలుసుకొని నా దగ్గరికి రా. లేట్ అయ్యావంటే నేను చేయవలసిన పని చేసేస్తాను. ఏంటి పరీక్ష? ఎక్కడున్నావో చెప్పు. నీకు పొగరు బాగా పెరిగింది భాను. నిన్నంత తేలిక వదలను. చెప్పాను కదా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. తెలుసుకొని రాగలిగితే రా, లేదంటే ఏం చేస్తానో చూడు. నీలిమ చాందనిని ల్యాబ్కి తీసుకెళ్లి ఈ టెస్టులు చేయించండి. ఆ, సరే డాక్టర్. అలాగే ఈ మెడిసిన్స్ కూడా తీసుకురండి. ఓకే డాక్టర్, పద. బావా భాను ఏది? బయటికి వచ్చింది కార్తీక్. ఓహ్, సరే. చెకప్ అయిపోయిందా? డాక్టర్ గారు ఏమన్నారు? లేదు కార్తీక్, టెస్టులు చేయించడానికి ల్యాబ్కి వెళ్తున్నాం. పద, నేను వస్తాను. అయితే చాందిని తీసుకుని నువ్వు వెళ్ళు, నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. సరే బావా. చాందిని పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఈ మెడిసిన్స్ ఇవ్వండి. వీళ్ళిద్దరూ టెర్రస్ మీద ఉన్నారంటే భాను ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? ఏంటి నీలిమ? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? ఎందుకు అనుక్షణం భయపెడుతున్నావు? భయమా? అది నీలో ఎక్కడుంది భాను? నిజంగా నీకు భయం ఉంటే నేను చెప్పింది చేసేదానివి, కానీ ఇలా నీకు నచ్చింది చేసేదానివి కాదు. చాందిని హాస్పిటల్కి తీసుకురాకని నేను చెప్తే అక్కడ నా మాట విని ఇక్కడ స్వాగతానికి ఏర్పాట్లు చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు? బాబు, ఆ కెమెరాలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, కొంచెం వాల్యూమ్ పెంచు. సారీ సార్, వాయిస్ రాదు, ఓన్లీ వీడియోనే. ఓకే, టెర్రస్ మీద వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కడుంది? ఆ లిఫ్ట్ ఓన్లీ పేషెంట్స్కే సార్. రిసెప్షన్ నుంచి రైట్కి తిరిగితే అక్కడ మెట్లుంటాయి, మీరు అలా వెళ్ళొచ్చు. అలాగే. ఇదిగోండి సార్ మీ మెడిసిన్స్. ఎంత? 500. ఇదిగోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చూడు నీలిమ, నీ వల్ల అత్తయ్య బాధపడుతున్నారు, తట్టుకున్నాను. నా భర్త బాధపడ్డాడు, భరించాను. బామ్మ అపార్థం చేసుకుంది, తల వంచాను. కానీ దేనికి, అన్నయ్యకి, చాందినికి ఏంటి సంబంధం? వాళ్ళని నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? నా ఆడపడుచు ఆనందానికి అడ్డొస్తే మాత్రం నేను ఊరుకోను. నువ్వు నన్ను, నా జీవితాన్ని ఏవైనా చేసుకో, భరిస్తాను. కానీ నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఒప్పుకోను. ఓ, నీకు నీ కుటుంబం కన్నా నీ అన్నయ్య వదినంటే ప్రేమ ఎక్కువ కదా? నా వాళ్ళ జోలికొస్తే అని నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నిన్నింక వదిలేయకూడదు. చెప్తాండి పని. నీలిమ, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నీలిమ నిన్నే అడుగుతుంది. ఎవరికి? నిజం తెలియాల్సింది ఆంటీకి కదా, అందుకే ఆంటీకి చేస్తున్నాను. నీలిమ ప్లీజ్, నీలిమ ప్లీజ్, వద్దు నీలిమ, ప్లీజ్ నీలిమ చేయొద్దు.
గుండె ధైర్యం తెచ్చుకొని వినండి. ఈ మాట విని మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. అయినా చెప్పక తప్పడం లేదు. మీ పెద్ద కొడుకు రాముని చంపిన శివ ఎవరో కాదు, ఇప్పుడు పార్థు రూపంలో ఉన్న మీ అల్లుడు వాసుదేవరావు పెద్ద కొడుకు. ఏంటి? భానుకి అన్నయ్య. ఏమైంది ఊర్మిళ, ఎందుకు అలా ఉన్నావు? భాను మన దగ్గర ఇంత నిజాన్ని దాస్తుందని చెప్పి నేను ఊహించలేకపోయాను. భాను వల్ల ఏమైనా తప్పు జరిగిందా? తనేమైనా పొరపాటు చేసిందా? పొరపాటు చేసిందో లేదో నీ కూతుర్ని అడిగి తెలుసుకో. అసలు ఇదంతా ఎలా చేయగలిగిందో తనతోనే కక్కిస్తాను. అర్థమయ్యేలా చెప్పు ఊర్మిళ. లేదండి, భాను వచ్చాక భాను కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాను. ఏం చెప్తుందో తేలుస్తాను.